లేస్తే మనుషులం కాదు, మా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మా దగ్గర ఉన్న ఆయుధాలు అద్భుతమైనవి ఇంతకాలం చెప్పుకొచ్చింది చైనా. పాపం దాని మార్కెట్ లక్షల కోట్లోనే ఉంది. భారత్ కొట్టిన 2 దెబ్బలతో విలవిల్లాడుతుంది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ సందర్భంలో పాకిస్తాన్ వాడినటువంటి JF-17లు, JF-18లను కూల్చి పడేసింది భారత ఎయిర్ ఫోర్స్. ఇది నెంబర్ 1. రెండవది, పాకిస్తాన్ అటు అమెరికాకి సంబంధించినటువంటి అవాక్స్ని వాడింది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని. ఇటు పక్కన ఈ చైనాకి సంబంధించినటువంటి ఈ త్రిక్యూది కూడా వాడింది. రెండింటిని పేల్చి పడేసి దర్జాగా లోపలికి వెళ్ళి మిస్సైళ్లతో పేల్చి వచ్చాం, వాళ్ళ ఎయిర్ బేసులు ధ్వంసం చేసాం. అప్పటి నుంచి డౌన్ అయిపోయింది అనుకుంటుంటే, ఇప్పుడు ఇరాన్ కొన్నటువంటి సేమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ అమెరికా ఇప్పటికి 3 సార్లు పేల్చేసింది. తాజాగా 4వసారి కూడా పేల్చేసింది 3HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేది. అంటే అసలు అవి ఏమాత్రం డిటెక్ట్ చేయలేకపోతున్నాయి, డ్రోన్స్ను కూడా పసిగట్టలేకపోతున్నాయి, ఊరికూరికినే ఫెయిల్ అవుతున్నాయి. అదే విషయం ఇప్పుడు మీకు ఆపరేషన్ చేతకాకి ఇట్లా జరుగుతోంది. అది ఆపరేషన్ పర్ఫెక్ట్గా చేస్తే అమెరికానైనా కూల్చేయగలమని చైనా నమ్మబలుకుతోంది వీళ్ళకి.